కేంద్రంలో బీజేపీ, కర్ణాటకలో కాంగ్రెస్ దుర్మార్గపు పాలన చేస్తున్నాయని అన్నారు షేర్లింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపుడి గాంధీ. అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని అరికెపుడి గాంధీ అన్నారు. ఈరోజు హైదర్ నగర్ డివిజన్లోని రామ్ నరేష్లో పాదయాత్ర చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు అరికెపుడి. 9 ఏళ్ల పాలనలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధిని చేశామన్నారు. కర్ణాటకలో బీజేపీ అరాచక పాలన నుండి బయటపడటం కోసం కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇబ్బందులు గురిచేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అనే దాని మీద కూడా మేమే అడుగుతున్నాం. మా పార్టీకి ఓటు వేయమని. నీరు ఇచ్చాం, డ్రైనేజ్ వేసాం, రోడ్డు వేసాం, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. సంక్షేమాన్ని, అభివృద్ధిని 50 ఏళ్ల చరిత్ర మార్చి 9.5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసాం. అభివృద్ధి చూసి ఓటు వేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజలు ఎక్కడ చూసినా కూడా బ్రహ్మరథం బట్టి హారతులతో ఆశీర్వదించి పంపుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నారు. మరి ఇది రామ్ నరేష్ నగర్లో ఉన్నాం. రామ్ నరేష్ నగర్ అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు, మా కార్పొరేటర్ గారు ఉన్నారు, మా సహచర నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అంతా కూడా మా వెంట తిరిగి మాతో పాటు ఇంటింటికి తిరిగి ఓటు అడిగే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాన్స్టిట్యున్సీ అంతా కూడా 840 కాలనీలు ఉంటే కాలనీలు అన్నింటిలోనూ కూడా అభివృద్ధిని 70, 80, 90%కి అభివృద్ధిని తీసుకెళ్ళాం. దీంతోపాటు సంక్షేమాన్ని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి గొప్ప పథకాలను అందించినటువంటి ఘనత వారి. డబుల్ బెడ్రూమ్లు కూడా 3000 ఇచ్చాం, ఇంకా 3000 ఇస్తున్నాం. 60, 70, 80 గజాలు ఉన్న వాళ్ళందరూ కూడా 3 లక్షల రూపాయల కార్యక్రమం చేస్తూ ఉన్నాం, గృహలక్ష్మి కార్యక్రమం. దాంతోపాటు అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి అర్హుడికి 1 లక్ష కట్టాం, ఇంకో 1 లక్ష కట్టి పేదవాడికి న్యాయం చేసే కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. అలాగే రేపు గ్యాస్ సిలిండర్ కూడా 400 రూపాయలకి ఇవ్వబోతూ ఉన్నాం. ప్రతి పేద ఇంటి ఆడబిడ్డకి 3000 రూపాయలు పెన్షన్ రూపంలో అందించబోతూ ఉన్నాం. ప్రతి పేదింటి కుటుంబానికి కూడా రేషన్ షాపులో సన్నబియ్యం అందేటట్టు కార్యక్రమం చేద్దాం. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, అనేక సంక్షేమ పథకాలు కానీ బ్రహ్మాండంగా చేశాం, చేస్తున్నాం, చేయబోతాం అనే నమ్మకాన్ని కూడా ప్రజలకు మేము కలిగించడానికి కారణం ఏంటంటే 9.5 సంవత్సరాల్లో అందుబాటు, అభివృద్ధి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వంగా గొప్పగా ముందుకు పోతా ఉన్నాం. అపోజిషన్ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. 50 ఏళ్ల చరిత్రలో 50 ఏళ్ళు ప్రజల్ని మోసం చేశారు. 10 ఏళ్ల బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, పాలు, మంచినూనె, నిత్యావసర సరుకులు, ఉప్పు మీద కూడా ట్యాక్సులు వేసి పేద మధ్యతరగతి కుటుంబాల నడుము విరిచినటువంటి బీజేపీ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే సంవత్సరానికి 1 సీట్ కవర్ ముఖ్యమంత్రి. దాచుకోవటం, దోచుకోవటం, అవగాహన లేని, అభివృద్ధి లేని పాలనని చూసాం. కర్ణాటకలో కూడా మొన్నే ఒక దుర్మార్గపు పాలన పోగొట్టారు, ఇంకో దుర్మార్గపు పాలన వచ్చింది. అక్కడి నుంచి రైతులు పాదయాత్రతో హైదరాబాద్ వస్తూ ఉన్నారు. మీరు వీళ్ళు చెప్పిన, కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు నమ్మకండి. ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని అనుకున్నాం. 5 గంటలు కరెంట్ ఇస్తోంది, తాగునీళ్ళు కూడా చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం. మీరు మోసపోకండి. 9.5 సంవత్సరాలు మీరు గొప్ప పాలన, దేశం అభినందిస్తుంది, గర్వపడుతుంది. ఇంటింటికి నీరు, 24 గంటల కరెంటు ఇచ్చినటువంటి ఘనత మాది. మోడీ కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు ప్రధానమంత్రిగా చేసి సంవత్సరానికి 1,00,000 కోట్ల ప్యాకేజ్ తీసుకెళ్ళి ఆ గుజరాత్లో కూడా ఇవాళకి కూడా 8 గంటలు మించి కరెంట్ ఇచ్చే దిక్కులేని